పంట వేసుకున్నప్పుడు కూడా అంతర పంట నేను ఇందాక చెప్పినట్టుగా అంతర పంటలు అనేది వేసుకోవాలి. అలాగే అంతర పంటలు విషయానికొస్తే మనకు ఏదైనా మనకు సజ్జతో గానీ లేకపోతే కొత్తిమీరతో గూడా మనము అంతర పంటని మనము రైతులకు చెప్పడం జరుగుతుంది. ఇవే గాకుండా పంట చుట్టూ 3 వరుసల జొన్నని వేసుకోవడం వల్ల గూడా మనకు ఈ పురుగు ఉధృతిని అనేది కొంతవరకు నియంత్రించుకోగలుగుతాము. అలాగే మనకు ఈ శనగ పచ్చ పురుగు ఇది మనకు బంతిలో ఉధృతంగా కనిపిస్తుంది కాబట్టి ఒక 50-100 మొక్కలు అనే బంతి మొక్కలను గూడా పొలంలో ఉంచుకోవడం వలన ఇది మనకు ఏమంటారంటే ట్రాప్ క్రాప్ అనేసి పిలుస్తాము. అంటే ఎర్రపంటగా మనకు శనగ పచ్చ పురుగుకి వ్యవహరిస్తుంది కాబట్టి ఇలాంటి చర్యలన్నీ అంటే ఒక కెమికల్స్ అనే ఒక రసాయనాలనే కాకుండా మనకు నాణ్యమైన విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవటము, ముందుగానే పురుగుని గమనించుకొని తక్కువ అంటే మనకు వేప సంబంధిత మందులను వాడుకోవడము, ఎర్రపంటలుగా వేసుకోవడము, అలాగే బార్డర్ క్రాప్ అంటే జొన్న లేదా సజ్జ లేదా మొక్కజొన్న లాంటి పంటలతో మనం ప్రధాన పొలాన్ని మొత్తం చుట్టి వేసుకోవడం ఒక 3 వరుసలు. అలాగే మనకు నేను చెప్పినట్టుగా ఎర్రపంట అయిన బంతి మొక్కలను పెంచుకోవడము. లేదు అనుకుంటే కొన్ని రకాల అంతర పంటలు కూడా వెళ్ళొచ్చు. కొత్తిమీర నేను చెప్పినటువంటి ఇలాంటి వాటితో కూడా మనం అంతర పంటలుగా కూడా ఇలాంటి చర్యలన్నీ చేపట్టడం వలన మనము సమర్థవంతంగా నివారించుకోగలుగుతాం.